జేసీఐ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో ఒంగోలు పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు ప్రారంభించారు. పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో మరియు ఎపెక్స్ స్కూల్లో 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించడం సంతోషకరంగా ఉందని, అందులో తనను భాగస్వామ్యం చేయటం పట్ల సభ్యులందరికీ టూ టౌన్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జేసీఐ మాజీ నేషనల్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ, మాజీ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య, ట్రెజరర్ వీరబ్రహ్మం, సీనియర్ జేసీఐ మెంబర్ బాలకృష్ణ, జేసీఐ డైరెక్టర్ జనసేవ శ్రీనివాసరావు, రాజశేఖర్, యాదాల సుధీర్, జేసీఐ వైస్ ప్రెసిడెంట్ ఎన్ మాల్యాద్రి, ఎపెక్స్ స్కూల్ కరెస్పాండెంట్ జేసీఐ వైస్ ప్రెసిడెంట్ కె శివకోటిరెడ్డి, జేసీఐ ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జేసీఐ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ మెంబర్స్కి ఇక్కడికి నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినటువంటి మన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఈ వేసవి తాపానికి దావత్రితో ఉంటారు. ఎన్నిసార్లు మంచులు తాగినా కానీ ఇబ్బందికరంగా వాళ్ళు దావత్రి తీరదు అనే సంకల్పంతో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసేసి మజ్జిగ పంచడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి సహాయ సహకారాలు అందించడం మనందరికీ కూడాను ఎంతో మంచి చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తన సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడితే అందరూ కూడాను బాగుపడతారనే నినాదంతో మనందరం కూడా ముందుకెళ్ళటం చాలా సంతోషకరమైన విషయం. అలాంటి సిద్ధాంతంతోనే వీళ్ళందరూ కూడాను స్టూడెంట్స్లో అవేర్నెస్ కల్పించడం కోసం చెప్పి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయించడం, పచ్చదనం పరిశుభ్రత పర్పస్ కోసం చెప్పి మొక్కలు నాటించడం, మరియు అవసరం ఉన్నప్పుడు ఫుడ్ సప్లై చేయడం, కాలమాన పరిస్థితులు తగ్గట్టుగా
మజ్జిగ లాంటివి సప్లై చేయడం ఇదంతా సంతోషకరమైన విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కువ మంది చేయగలిగితేనే సమాజం ఇంకా ముందుకు సాగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి జేసీఐ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ మా యొక్క సంస్థ 50 సంవత్సరాల నుంచి ఒంగోలులో కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎందుకంటే ఈ యొక్క 2025 సంవత్సరంలో మా నూతన ప్రెసిడెంట్ అయినటువంటి మేడిసి సుబ్బారావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడైతే మనకి ఒంగోలులో 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్లో మనకి ఆ విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళతో ఈ యొక్క మా యొక్క మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ చేయడానికి మజ్జిగ పంచడానికి కూడా మేమందరం కూడా ఇక్కడ చేరాము. అది ఈ పిల్లలకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్కి కానీ కూడా చాలా ఇబ్బందికరంగా లేకుండా మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా జేసీఐ ముందుంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క జేసీఐ సంస్థ తరఫున ఈ సేవా కార్యక్రమాలు అందిస్తూ మేము ముందుకు పోతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి మనకి సిఐ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్, మా నేషనల్ ప్రెసిడెంట్స్ గారు, మా మెంబర్స్ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నటువంటి ఈ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు కానీ వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని వారి యొక్క దాపత్రం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండాలి. ఈరోజు జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ అయినటువంటి మేడిశెట్టి వెంకట సుబ్బారావు గారి ఆదేశాల మేరకు మేము పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ మందు మేము మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు అండి. అంటే ఏప్రిల్ ఫూల్ కాదు, మనం పర్యావరణాన్ని పరిపూర్ణంగా మొక్కలు నాటి ఫుల్గా చేయాలనేది ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీఏ గారికి కూడా ఒక చిన్న మొక్కని ఇచ్చి ఏప్రిల్ ఫుల్ కాదు పర్యావరణం ఫుల్గా చేయాలని చెప్పి ఒక నినాదంతో జేసీఐ తరఫున మేమందరం కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.